सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः आदित्यं भुवनं यस्य वाचितं सर्ववामयम् आहार्यं चन्द्रतारादिकं नमसात्विकं शिवम् Can we have Namaskar mantra guys? We are going to do Namaskaram for God, Guru and all the elder people on the dais. Please take your position. Be comfortable. Takkadimi takkajano, takkadimi takkajano, takkadimi takkajano, takkadimi takkajano. For God, Taite Diditai Tam. On the forehead for Guru, Taite Diditai Tam. Front of you for all the audience, front of us.
ಗಜವದನ ಬೇಡುವೆ ಗಜವದನ ಬೇಡುವೆ ಗಜವದನ ಬೇಡುವೆ ಗಜವದನ ಬೇಡುವೆ ಗೌರಿ ತನಯ ಗಜವದನ ಬೇಡುವೆ ಗೌರಿ ತನಯ ತ್ರಿಜಗವಂದಿತನೇ ಸುಜನರ ಪೋರೆವನೇ ತ್ರಿಜಗವಂದಿತನೇ ಸುಜನರ ಪೋರೆವನೇ ಗಜವದನ ಬೇಡುವೆ ಗೌರಿ ತನಯ ತ್ರಿಜಗವಂದಿತನೇ ಸುಜನರ ಪೋರೆವನೇ ಗಜವದನ ಬೇಡುವೆ ಪಾಶಾಂಕುಶಧರ ಪರಮ ಪವಿತ್ರ ಪಾಶಾಂಕುಶಧರ ಪರಮ ಪವಿತ್ರ ಮೂಷಿಕ ವಾಹನ ಮುನಿಜನ ಪ್ರೇಮ ಮೂಷಿಕ ವಾಹನ ಮುನಿಜನ ಪ್ರೇಮ ಪಾಶಾಂಕುಶಧರ ಪರಮ ಪವಿತ್ರ ಮೂಷಿಕ ವಾಹನ ಮುನಿಜನ ಪ್ರೇಮ ಗಜವದನ ಬೇಡುವೆ दशरथात्मज अप्रमेयम् सीता रघुकुलान्वय रत्नदीपम्
नायकैकनायकं विनाशिते भदैत्यकं नदाशुभाशुनाशकं नमामि तं विनायकम् नायकैकनायकं विनाशिते भदैत्यकं नदाशुभाशुनाशकं नमामि तं विनायकम् नमामि तं विनायकम् नतेतरातिभीकरं नमोदिताकभास्वरं नमत्सुरारिनिर्जरं नताधिकापदुद्धरं नतेतरातिभीकरं नमत्सुरारिनिर्जरं नताधिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गदेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् सुरेश्वरं निधीश्वरं गदेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् शुभनयना करुणामय गौरीधर श्री वरद विनायक शुभनयना करुणामय गौरीधर श्री वरद विनायक ओंकार गणपति अधिपति सुखपति छंदपति गंधपति लीन निरंतरम् लीन निरंतरम्
students. So please clap for yourself. నేను జనరల్గా ఈ స్పెషల్ టాలెంట్ ఉన్న పిల్లల్ని నేను సండే చిల్డ్రన్ అంటూ ఉంటాను. స్కూల్గా ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఏ మదర్. ఇది 3వ ప్రోగ్రామ్, మేడం గారు ఆహ్వానించిన 3వ ప్రోగ్రామ్. ప్రతిసారి కూడా వచ్చిన 20 మంది అవునండి, 30 మంది అవునండి, ఆ పిల్లలకి ఒక మెమరీగా ఒక మొమెంట్ ఇచ్చి గౌరవిస్తారు. ఆవిడ మంచి డాన్సరే కాకుండా ఈ విధంగా ప్రోత్సహించి కళని అంతరించిపోతున్నటువంటి మన గొప్ప సంస్కృతి వారసత్వ సంపద అయినటువంటి మన శాస్త్రీయ నృత్యాన్ని దాన్ని గౌరవిస్తూ ఇలా చేయటం అనేది నేను చాలా మేడం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆవిడ గోల్ 100 ప్రోగ్రామ్స్ ఇలాంటి జరపాలని ఆవిడ కోరిక. ఆల్రెడీ 90 ప్రోగ్రామ్స్ అయిపోయినాయి. ఇంకా భగవంతుడు ఆవిడకి మంచి శక్తి సామర్థ్యాలు, ప్యాషన్ ఇంకా ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి 3వసారి అవకాశం ఇచ్చిన ఇంత గొప్ప ప్రోగ్రామ్ కి చాలా నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నానండి. ముఖ్యంగా డాన్స్ అనేది ఒక ఆర్ట్ ఫామే కాదండి. డాన్స్ చేస్తున్నప్పుడు ఒక డాన్సర్కి వచ్చే అనుభూతితో పాటుగా ఒక మంచి హెల్త్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ సమాజంలో ఒక హాబీ అనేది తప్పనిసరిగా ప్రతి పిల్లవాడికి అలవాటు చేయాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉందండి. అది డాన్స్ అవనండి, పెయింటింగ్ అవనండి, సంగీతం ఏదైనా అవనండి. ఇది నా అప్పీల్ గా నేను పేరెంట్స్ అందరికి నేను అప్పీల్ చేస్తున్నాను. తప్పనిసరిగా చిన్నప్పుడే వాళ్ళ యొక్క టాలెంట్ గమనించి, చదువు ఒక్కటే మనిషిని ఎప్పుడు కూడా సమగ్రమైన పర్సనాలిటీకి రాదండి, వ్యక్తిత్వానికి చెందదు. సో కాబట్టి వాళ్ళకి ప్రతి స్టూడెంట్ కి విద్యార్థికి కూడా పేరెంట్ అనేవాడు ఒక పిల్లర్ లాంటి వాడు. ప్రతి పిల్లవాడికి మొమెంటో ఇచ్చి తీరాలి. మొమెంట్ అనేది మీకు నాకు పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు, కానీ పిల్లలకి ఇట్ మ్యాటర్స్ ఎలా. చివరికి మిగిలేది మొమెంటోనే. నా ఇంట్లో అట్లా 100 ఉన్నాయి, ఇంకా పెట్టుంచాలి. నా చిన్నప్పుడు మా ఫాదరు ఎక్కడో ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో పాటల పోటీలను చూసేవాడు. పాటలు ఎర్ర బస్సులో తీసుకెళ్ళేవాడు మా ఫాదరు. ఓకే, దట్ ఈస్ 1 థింగ్. మదరు పాటలు, ఆ రోజుల్లో పాట నాకు ఇష్టమైన పాట ఎప్పుడో నెల రోజులకు ఒకసారి జనరంజని అనే కార్యక్రమం ఉండేది. ఆ కార్యక్రమం పాట వచ్చేది. ఆ పాట రాగానే పెన్ను పుచ్చుకుని, ఆ రోజుల్లో టీవీలు ఇవేం లేవు, పెన్ను పుచ్చుకుని పాట పాడుతూ ఉంటే, పాట వస్తూ ఉంటే లిరిక్స్ రాసేది మా మదర్. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ మదర్ అండ్ ఫాదర్ టు ఎంకరేజ్. కళ అనేది జస్ట్ మనం పాడుకోవడం, మనం డాన్స్ చేయడం కోసం కాదండి. వాళ్ళకి జీవితాంతం చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీకు తెలియని విషయం ఉంటుంది. దే విల్ ఆల్వేస్ బీ హ్యాపీ బికాస్ దే విల్ నెవర్ బీ స్ట్రెస్డ్. స్ట్రెస్ అనేది ఉండదు అసలు అలాంటి పిల్లలకి. సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చి, ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటే ఈ సందర్భంలో ఇలాంటి మేడం లాంటి ఆర్టిస్టులు జీవితాన్ని అంకితం చేసి, డాన్స్ అంకితం చేసి ఇంతమంది పిల్లలకి ఇచ్చి, ఇట్స్ సంథింగ్ వెరీ గ్రేట్ అబౌట్ ఇట్. సో ఐ వాంట్ టు థ్యాంక్ హర్ వన్స్ అగైన్. ఆవిడ డాన్సింగ్ మీరు చూశారు. షీఈస్ ఎన్ ఐకాన్ ఆఫ్ వెరీ టాలెంటెడ్. అండ్ అన్నిటికంటే బాగా నాకు హార్ట్ టచింగ్ ఉండేది ద వే షీ హ్యాండిల్స్ ఆర్ చిల్డ్రన్. ఒక్కొక్క పిల్లవాడిని కూడా సొంత బయలాజికల్ చైల్డ్ లాగా ఫీల్ అవుతుందా నేను ట్రైన్ చేసి పిల్లలు. దట్ ఈస్ వాట్ సంథింగ్ వెరీ గ్రేట్ అబౌట్ హర్. I am very honored to be with her in all these programs. Thank you very much, madam, for calling me today. I consider it's my honor. మీరందరికీ కూడా ఒక చిన్న ఇది, ఎప్పుడూ కూడా డాన్స్ని మీరు ఇంకా వదలొద్దు, జీవితాంతం డాన్స్ని వదలొద్దు. పిల్లలు వింటున్నారా? మీరు ఎంత పెద్దవాళ్ళైనా కూడా డాన్స్ని వదులుకోవద్దు. నేను మొన్నే రిటైర్ అయ్యాను. నా 6 years అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ స్టాండర్డ్, ఆ రోజులు 5th క్లాస్లో ఉండేది. 64 బాల్. నా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేను పాడుతూనే ఉన్నాను. క్లాసికల్ నేర్చుకున్నా. ఎంత బిజీగా ఉన్నా, ప్రిన్సిపల్గా 21 years ఉన్నాను. కేవీఎస్లో అటు ఇటు తిరిగి దాదాపు 13 schools తిరిగాను. ఐ ట్రావెల్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. ఫారిన్ స్కూల్ కాఠ్మండూలో కూడా ఉన్నాను. అయినా కూడా ఎక్కడున్నా కూడా అక్కడ ఏదో ఒక ఐ యూస్ టు సర్చ్ ఫర్ ఎ ప్లాట్ఫామ్. ఎక్కడున్నారు, ఎక్కడ సమాజం ఎక్కడుంది, ఇక్కడ పాటలు పిచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో పాటు అటు అసోసియేట్ అయ్యి దీన్ని ఎప్పుడు కూడా నా స్వరాన్ని ఎప్పుడు కూడా నేను దాన్ని ఐడియల్గా పెట్టలేదు. ఇమాజిన్ మై ప్యాషన్. నేనేదో నా గురించి గొప్పగా చెప్పుకోవట్లేదు. ఆ క్రేవింగ్ ఎప్పుడు కూడా ఉండాలి. ప్లీజ్ సస్టైన్ దట్. మీరున్నంతకాలం మీరు ఉంటారు, పిల్లలు కూడా అదే మెయింటైన్ చేసుకుని. అండ్ రెస్పెక్ట్స్ టు దట్. మరొక్కసారి శాస్త్రీయ నృత్యాన్ని మనకు ఎక్కడ ఏ దేశంలోనూ లేనటువంటి గొప్ప సంగీతం నాట్యం అనేది మనకు గొప్ప వారసత్వ సంపద. దాన్ని ఎలా మెయింటైన్ చేయడం కోసం ఇలాంటి గ్రేట్ ఆర్టిస్ట్ లైక్ మేడం హూ I feel her the best word is one man army. ఆవిడ 1 man army.
అంత చక్కగా పిల్లల్ని ప్రేమగా చూస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, ఇందాకడే మేడం ఇప్పుడే చెప్పారు, ఇక్కడ ఎవరో డాన్స్ చేస్తుంటే ఒక పాప అయితే తీసుకురారు, పేరేంటన్నా భవ్య, కూర్చుని ఉంది. కూర్చుని ఉంటే ఒక్కొక్క స్టెప్ ఫీల్ అయ్యి, కూర్చుంటే కాళ్ళు మూమెంట్ ఉండదు కదా, బట్ షీఈస్ ట్రైంగ్ టు స్టెప్ ఇట్, కాళ్ళు మూమెంట్ అది. దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ దెన్. ఐ టోల్డ్ దర్ అమ్మా, దిస్ ఈజ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్, దిస్ ఈజ్ ద ఇన్ఫ్లుయెన్స్. అంటే ఒక నాట్యం అనేది ఒక సిస్టంలోకి వెళ్ళిపోయింది, ఇట్ కెనాట్ బి రిమోట్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరొక్కసారి ఈ ప్రోగ్రామ్ కి వచ్చి పిల్లల్ని ఒక్కసారి మళ్ళీ వాళ్ళు ప్రోత్సహించి వచ్చినటువంటి పేరెంట్స్ కి ఐ సల్యూట్ దెమ్. వాళ్ళందరికీ ఇలా వచ్చి ప్రోత్సహిస్తున్నందుకు అభినందనలు తెలుపుతున్నాను. మరొకసారి ఈ అకాడమీని ఇలా ఇంకా ఎన్నో ఇలాంటి అకాడమీలు రావాలని, మన వారసత్వ దంపతి ప్రపంచంలోనే ఒక గొప్ప భారతీయ సంస్కృతి ఈ పునాది అయినటువంటి సంగీతం, శాస్త్రీయ నృత్యం ఇలా ప్రోత్సహింపబడాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకనండి. I thank once again Madam Ranjini for inviting me for this program, and salutes to all the parents for encouraging all these programs. Thank you. శంకర్ గారిని సత్కరించుకున్నాం మనం అందరం కూడా. వారు 3 ఇయర్స్లో వారు సేవలు అందించారు. ఈ మధ్యకాలంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు వారి సేవల నుంచి. కానీ కళకు మాత్రం విశ్రాంతి లేదు, వారి ఉద్యోగ బాధ్యతలకు మాత్రమే విశ్రాంతి. Always I have this confusion, so let us thank God first. Whatever we think, I believe we need one energy, one guiding force. That God is not having partiality. I believe that if you work hard, I'll give you my hand. If you are lazy, you take care of yourself. I feel God's mind-wise might be this one. Who is working hard, who wants to be happy and always makes others happy, I will be always supporting them. I feel God thinks like that. So here I am very happy, and this is our event 13, and I am so happy for this. And I would like to thank all of our students and parents. Without your support, you are sending the children for class on time, even though they are having education pressure. Exam is there next day, but still they will come at least for half an hour, 1 hour, they will come and go. Their health is not good. They don't go to school. I understand me. They don't go to school if they have fever, but they will say, I want to go to dance class. This mentality of the students is success of our academy. So Raga Natyalaya, we would like to do 100+ programs. This is just 13. And every event we are having different experience. Our motto is to put children in the classical dance, and they have to protect our traditional cultural activity, classical dance. And as you know, study is only not enough nowadays. They should have an extracurricular. So being a girls, they should do a safe and passionate activity they should do. Here our academy students, I feel always happy, and with your support and God's blessings, I want to do more and more programs in this classical dance. I would like to thank our Shankar sir. He is, if I want to talk about him, the time is not enough. He is so friendly, and he respects our classical dance music. He is so good, best singer, professional singer. And recently he got a case as assistant commissioner in KV. I told sir, all our coming up events, I want sir has to be present our event. I'll be happy for that. And Papi Raju garu, when we say about karaoke, the professional singer, and I'm very surprised. I say the program is 8 o'clock. He is on time. No one was here. He was there. So happy for you. Thank you, sir. And Pavan, he is my best friend and guidance, who likes to see my success always, who supports me everywhere, every time. And Geetika, best dancer, his daughter Geetika, today I am missing her, she is not in station. Geetika, wherever you are seeing the program, I miss you. And still we have more programs to do. Next program, this time I just want to put in your mind, it is on October 6th, Sunday, same premises, Tyagaraja Gana Sabha, but main hall. This is Kalamaruti Hall. We are doing in the main hall.
మనము ఆల్మోస్ట్ 12 years అవుతుంది. ఇక్కడ ఆల్ ద చిల్డ్రన్, ఆల్ ద గర్ల్స్ ఏజ్ గ్రూప్ ఫ్రమ్ 4 years టు ఆల్ ఏజ్ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ కి భరతనాట్యం చెప్తున్నాము. టుడే మనం ఇక్కడ త్యాగరాజ గాన సభ చిక్కడపల్లిలో కళామారుతి హాల్లో మనం ఈవెంట్ జరిగింది. ఇది మనం అకాడమీ ఈవెంట్ 13. ఇది శివనంది అవార్డ్స్ అని ప్రతి డాన్సర్ దగ్గర శివుడు నంది ఉండాలి అన్నట్టు మనం ఇట్లా డిజైన్ చేసే మొమెంటో ఇందులో శివుడు నంది కలిపి ఉంది. ఈ రోజు పెర్ఫామ్ చేసిన అందరికి మనం ఇది మొమెంటో ఇచ్చాము, అలాంగ్ విత్ ద సర్టిఫికేట్ ఇచ్చాము. ఇట్లా అయిన పిల్లల్ని ఫ్యూచర్ లో కూడా చాలా ప్రోగ్రామ్ చేపించి డాన్స్ లో వాళ్ళు ఒక హైట్ రావాలి, ఒక మంచి పొజిషన్ రీచ్ అవ్వాలి, ప్రొఫెషనల్ డాన్సర్ చేయాలి అని మనం కోరుతున్నాము. దానికోసం మనం ఇది ట్రావెల్ చేస్తున్నాము. ఇందులో చాలా సపోర్ట్, మన పేరెంట్స్, పిల్లలు అందరూ చాలా సపోర్ట్, ఫ్రెండ్స్, మన సీనియర్ స్టూడెంట్స్ కీర్తన, యశస్వి ఉన్నారు. ఆల్వేస్ మనకి మోటివేట్ చేసి మనకి సైడ్ లో చాలా సపోర్ట్ ఉన్నారు. మనం ఎక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ కేంద్రీయ విద్యాలయ అసిస్టెంట్ కమిషనర్ ఉండి రిటైర్ అయ్యారు శంకర్ సార్ మనతోటి ఉన్నారు. ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ హ్యాపీ ఫర్ దిస్. ఈ రోజు 20 మంది పార్టిసిపేట్ చేశారు. మనం యాక్చువల్లీ అక్టోబర్ నెక్స్ట్ ఈవెంట్ చేయబోతున్నాము. అందులో ద హోల్ అకాడమీ స్టూడెంట్స్ విల్ బి టేకింగ్ పార్ట్. దాదాపు ఒక 50 స్టూడెంట్స్ ప్లాన్ చేస్తున్నాము అక్టోబర్ లో, ఎస్పెషల్లీ దసరా సెలబ్రేషన్ మాట. ఇన్స్పిరేషన్ మనం బేసిక్లీ క్లాసిక్ డాన్స్ నేర్చుకున్నాము. సో మ్యూజిక్, డాన్స్ అది మనం చాలా ప్యాషనెట్ యాక్టివిటీ. అండ్ వీ నో ద వాల్యూ ఆఫ్ అవర్ ట్రెడిషన్, మనం కల్చర్. ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతూనే ఉన్నాయి, అప్పుడు ఉన్న అలాగా లేదు ఇప్పుడు. సో పిల్లలు ఆర్ మోర్ అడిక్టెడ్ విత్ ది ఫన్ అండ్ గ్యాడ్జెట్స్ అండ్ ఆల్. సో వాళ్ళకి ఇట్లా అన్ని యాక్టివిటీస్ వాల్యూ అంటే తెలియట్లేదు. లక్కీలీ మన దగ్గర పేరెంట్స్, చిల్డ్రన్ వస్తున్నారు. దే ఆర్ లెర్నింగ్ దిస్ అండ్ వీఆర్ టీచింగ్ దట్. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్. దిస్ ఇస్ మై ప్రొఫెషన్ అండ్ ప్యాషన్ ఆల్సో. నేను కేంద్రీయ విద్యాలయంలో 88లో జాయిన్ అయ్యానండి. టీచర్ గా జాయిన్ అయ్యి దాదాపు 36 సంవత్సరాలు కేంద్రీయ విద్యాలయ సంఘటనలో పనిచేశాను. 21 సంవత్సరాలు ప్రిన్సిపల్ గా పనిచేశాను. అసిస్టెంట్ కమిషనర్ గా రిటైర్ అయ్యానండి. నా జీవితాంతం కూడా, నా మొట్టమొదటి నుంచి కూడా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేను స్టేజ్ సింగింగ్ మొదలు పెట్టానండి. మా ఫాదరు, అమ్మ, నాన్న చాలా ప్రోత్సహించారు నన్ను. సో అలా చాలా అవార్డ్స్ అందుకున్నాను. వంశీ అండ్ బర్క్లీ అవార్డ్స్, తర్వాత స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్, బాలల అకాడమీ అవార్డ్స్ కాడ నుంచి చాలా అవార్డ్స్ విన్ చేశానండి. సంగీతం అనేది నా ప్రాణం. సో ఒకవైపు చాలా బిజీగా ఉంటూ కూడా కేంద్రీయ విద్యాలయంలో ఈ కళను ఎప్పుడు కూడా వదలలేదు. డాన్స్ అన్నా, అంటే నృత్యాలన్నా, పాటలన్నా చాలా గౌరవిస్తాను. కళాకారుల్ని చాలా ఇలాంటి, ముఖ్యంగా మేడం గారి నుంచి చెప్పాలంటే ఇలాంటి అకాడమీలు ఇంకా చాలా ఉండాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే సెల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోయి వేరే రకరకాల దురలవాటు కలవడుతున్న సమాజంలో ఈ టైంలో పిల్లల్ని ఒక శాస్త్రీయ నృత్యం వైపు ఆకర్షించి